మనకి ప్రెజెంట్ వోల్టేజ్ ఛాంపియన్షిప్ సైకిల్ జరుగుతుంది కదా. సో అయితే దీంట్లో కొన్ని రూల్స్ ఉంటాయి అనమాట. ఆ రూల్స్ కనుక ఏదైనా ఒక టీం అతిక్రమించిందంటే ఆటోమేటిక్గా ప్లేయర్స్ మీద వాళ్ళ మ్యాచ్ ఫీజులో కోత పడింది. దాని తర్వాత పాయింట్స్ టేబుల్లో చూసుకుంటే వాళ్ళకి పాయింట్స్ కూడా తగ్గుతాయి అనమాట. అయితే మరి ఇటువంటి సినారియో మనకి 2023లో కూడా జరిగింది. అంటే మనకి యాషెస్ సిరీస్ జరిగింది కదా, ఇది ఇంగ్లాండ్కి అలాగే ఆస్ట్రేలియా మధ్య. అప్పుడు చూసుకుంటే 2023లో ఏకంగా ఆస్ట్రేలియా 10 పాయింట్లు కోల్పోయింది, ఇంగ్లాండ్ చూసుకుంటే 19 పాయింట్స్ కోల్పోయింది. ఓవరాల్గా చూసుకుంటే ఇంగ్లాండ్ ఆ సీజన్లో ఏకంగా 22 పాయింట్స్ కోల్పోయింది. అయితే మరి 22 పాయింట్స్ కోల్పోతే ఇక వాళ్ళు వరల్డ్ ఛాంపియన్షిప్ ఫైనల్కి ఎలా రాగలుగుతారు? సో మరి ఇటువంటి సినారియోస్ ఉంటాయి. అయితే ఇప్పుడు మనకి ఇంగ్లాండ్తో సిరీస్ జరుగుతుంది కదా. సో దీంట్లో కూడా లార్డ్స్ టెస్ట్లో మన వాళ్ళు స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేశారు. సో దీంట్లో ఫస్ట్ డే చూసుకుంటే కేవలం మనకి 83 ఓవర్స్ మాత్రం వేశారు. దాని తర్వాత సెకండ్ డేలో చూసుకుంటే కేవలం 75 ఓవర్స్ మాత్రం వేశారు. థర్డ్ డేలో చూసుకుంటే 77 ఓవర్స్ మాత్రం వేశారు. అంటే ఇంత దారుణంగా స్లో ఓవర్ రేట్ మెయింటైన్ అవుతూ ఉందన్నమాట. అయితే మరి ఇప్పుడు కనుక స్లో ఓవర్ రేట్ మెయింటైన్ అయితే మరి వీళ్ళకి ఎలాగ కోత విధిస్తారు అంటే, ఒకటే ఇక్కడ ప్లేయర్స్కి అయితేనేమో ఇప్పుడు ఒక ఓవర్ కనుక స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేశారనుకోండి, సో దాంతో వీళ్ళకి మ్యాచ్ ఫీజులో ప్లేయర్స్కి అయితే 5% కోత విధిస్తారు. దాని తర్వాత మనకి పాయింట్స్లో చూసామనుకోండి, ఎన్ని ఓవర్స్ స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేస్తే అన్ని పాయింట్స్ కోల్పోతాం అనమాట. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి మనకి ఒక మ్యాచ్లో ఓవర్స్ మెయింటైన్ చేయడం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఇక.